మంగా బేటీ, మంగా బేటీ, అమ్మా మంగా. బుజ్జి, నువ్వు ఆడుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే. ఏంటి మంగా రమ్మని ఫోన్ చేశావు? బాబాయ్, పాప గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోయింది. తనకు వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించాలి. ఈ సర్జరీకి 15 లక్షల దాకా ఖర్చు అవుతుంది. 15 రోజుల్లో ఆపరేషన్ చేయించకపోతే పాపకు అమ్నేషియా రావచ్చు, లేదా ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పారు. నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. మీరేమైనా హెల్ప్ చేయగలరా? నేను కూడా మిడిల్ క్లాస్ మనిషినే బేటీ. 10 లక్షలు అనేది నాకు చాలా పెద్ద మొత్తం. అదేంటి బాబాయ్ అలా అంటావు? ఆ పసి ప్రాణాన్ని కాపాడుకోవాలి కదా. చూడు బేటీ, ఆ పాపకు బాలేదని నువ్వు దొంగతనం చేసిన యాంటిక్స్ కూడా కొన్నావు. వాటికి డబ్బులు కూడా ఇచ్చాను. కానీ ఇప్పుడు 10 లక్షలు అనేది నాకు తలకు మించిన భారం. పోనీ ఒక పని చేయగలవా బాబాయ్? ఏంటో చెప్పు బేటీ, నాకు వీలైతే చేస్తాను. ఈ ఇల్లు దేవరాజ్ దగ్గర తనఖాలో ఉంది. ఈ ఇంటి మీద మా నాన్న 2 లక్షల అప్పు తెచ్చుకున్నాడు. ఆ 2 లక్షలు నువ్విస్తే వాడికి కట్టేసి ఇంటి పత్రాలు తెచ్చుకుంటాను. ఇప్పుడు ఈ ఇంటి ఖరీదు 15 లక్షలకు పైనే ఉంటుంది. నాకు 10 లక్షలు ఇచ్చి ఇల్లు మీరే తీసుకోండి. అయ్యా బాబోయ్, ఆ దేవరాజుకి నీ మీద కన్ను ఉంది. ఇప్పుడు ఈ ఇల్లు నేను కొన్నానని తెలిస్తే నన్ను ఊళ్ళో లేకుండా చేస్తాడు. అలా అంటే ఎలా బాబాయ్? బేటీ, కూతురు లాంటి దానికి నీతో అనకూడదు, కానీ ఆ దేవరాజుకి నీ మీద కన్నుంది. వాడి కన్ను పడ్డ పొలమైనా ఆడతైనా వాడి వశం కావాల్సిందే, లేకపోతే రాక్షసుడు అవుతాడు. అడ్డు వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తాడు. నేనిప్పుడు అంత రిస్క్ తీసుకోలేను బేటీ.